చందమామ కథలు. కిన్నెర రాణి. పూర్వం కాశ్మీర దేశంలో ఒక పేదవాడు ఉండేవాడు. వాడు రోజు అరణ్యంలోకి వెళ్ళి అందమైన పిట్టలను పట్టి వాటిని తెచ్చి అమ్ముకొని తన కుమారుడైన సుధాముడిని పోషిస్తూ ఉండేవాడు. కొంతకాలానికి తండ్రి చనిపోగా సుధాముడు ఒంటరివాడైపోయాడు. అంత చిన్న వయసులో తనను తానే పోషించుకోవలసి వచ్చింది. తండ్రి పోయిన మర్నాడే సుధాముడు పిట్టల బోను తీసుకొని అరణ్యానికి పోయి బోనును చెట్టు కొమ్మలలో పెట్టి వేచి కూర్చున్నాడు. కొంతసేపటికి అందులో ఏదో పక్షి పడింది. సుధాముడు చెట్టెక్కి చూసేసరికి బోనులో పడినది కాకి అని తెలుసుకున్నాడు. ఆ కాకిని ఎవరు కొంటారు? ఈ పనికిమాలిన పక్షిని ఏం చేయాలా అని సుధాముడు ఆలోచిస్తూ ఉండగా బోనులో పడిన కాకి మానవ కంఠంతో, అయ్యా, నన్ను వదిలిపెట్టినట్లయితే నీకు చాలా ఉపకారం చేస్తాను. రేపటి రోజున నీ బోనులో అతి సుందరమైన పక్షి పడేలా చేస్తాను. దానిని మహారాజు వద్దకు పట్టుకు వెళితే నీకు అంతులేని ధనం వస్తుంది అన్నది. కాకి మాటలు నమ్మి సుధాముడు దానిని బోను నుండి విడిపించాడు. ఆ కాకి చెప్పినట్లే మర్నాడు సుధాముడి బోనులో ఒక మనోహరమైన పక్షి పడింది. అంత అందమైన పక్షిని అతడు ఎన్నడూ చూడలేదు. వాడు దానిని తీసుకుపోయి మహారాజుకి ఇచ్చేసరికి మహారాజు చాలా సంతోషించి సుధాముడికి అంతులేని బంగారం ఇచ్చాడు. అంత బంగారం ఏం చేసుకోవాలో వాడికి తెలియలేదు. అంత ధనం వచ్చినా సుధాముడి కష్టాలు మాత్రం తీరలేదు. ఎందుకంటే కాశ్మీర మహారాజు దగ్గర విదూషకుడు ఒకడు ఉండేవాడు. ఒక పక్షి కోసం మహారాజు సుధాముడికి అంత ధనం ఇవ్వటం చూసి విదూషకుడికి కడుపు మండింది. అందుచేత వాడు మహారాజుతో, ప్రభు, ఇంత అందమైన పక్షిని లోహ పంజరంలో ఉంచటం భావ్యం కాదు. దీనికోసం ఏనుగు దంతంతో చక్కని ఇల్లు నిర్మించండి అన్నాడు. ఇల్లు నిర్మించేటంత ఏనుగు దంతం ఎక్కడ దొరుకుతుంది అన్నాడు మహారాజు. ఇంత గొప్ప పక్షిని తెచ్చిన వాడు దాని ఇంటికి కావలసిన ఏనుగు దంతం తేలేడా, తెమ్మని ఆజ్ఞాపించండి అన్నాడు విదూషకుడు. మహారాజు సుధాముణ్ణి పిలిపించి, నీవు తెచ్చిన పక్షికి ఒక దంతహర్మ్యం కట్టదలిచాం. దానికి అవసరమైన దంతాలు పట్టుకురా. 40 రోజులు వ్యవధి ఇస్తున్నాను, లేకపోతే నీ తల తీసేస్తాను అని కఠినంగా ఆజ్ఞాపించాడు. సుధాముడు విచారంగా ఇంటికి వెళ్ళాడు. అంత దంతం తెచ్చుకోవడం మహారాజుకు సాధ్యం కాకనే తనకి పని పెట్టాడని, తనకు చావు తప్పదని అతడికి తెలిసింది. ఇంతలో కాకి వచ్చి, ఏమి యజమాని, ఎందుకంత విచారంగా ఉన్నారు అని అడిగింది. తన కష్టాన్ని సుధాముడు కాకితో చెప్పాడు. దీనికి ఇంత విచారపడాలా? రాజుగారిని 40 పీపాల సారాయి ఇమ్మని అడుగు. ఇక్కడికి 100 యోజనాల దూరంలో ఒక కొలను ఉన్నది. ఆ కొలను వద్దకు రోజు ఏనుగులు గుంపులుగా వచ్చి నీరు తాగుతుంటాయి. ఆ కొలనులో సారా కలిపావంటే నీ పని పూర్తవుతుంది అన్నది కాకి. సుధాముడు మహారాజు వద్దకు వెళ్ళి, ప్రభు, నా వెంట బళ్ళ మీద 40 పీపాలు సారా పంపితే తమరు కోరిన దంతాలు గడువులోగా పట్టుకొస్తాను అన్నాడు. మహారాజు సరేనని బళ్ళ మీద 40 పీపాల నిండుగా సారా పంపించాడు. వెంటనే కాకి చెప్పిన ప్రకారం సుధాముడు 100 యోజనాలు ప్రయాణం చేసి ఏనుగుల కొలను వద్దకు చేరుకున్నాడు. కొలనులో సారా పోయించాడు. ఆ రాత్రే కొలను వద్దకు వచ్చిన పెద్ద ఏనుగుల దండు నీళ్లలో కలిసి ఉన్న సారా తాగేసి మత్తుతో పడిపోయాయి. సుధాముడు రంపం తీసుకుని మగ ఏనుగుల దంతాలన్నీ కోసుకొని బళ్ళ మీదకెత్తించి తిరుగు ప్రయాణం కట్టాడు. దంతం చూసి మహారాజు సంతోషించాడు. సుధాముడికి మరికొంత బహుమానం ఇచ్చి పంపాడు. త్వరలోనే ఆ అందమైన పక్షికి దంతపు ఇల్లు తయారైంది. విదూషకుడు మరింత మండిపడ్డాడు. వాడు మహారాజు వద్దకు పోయి, మహాప్రభు, మన పక్షి ఇంటిలో ఉన్న దాని మనసులో ఆనందం లేదు, అందుకే అది గొంతెత్తి పాడకుండా ఉన్నది అన్నాడు. దానికి మనం ఏం చేయాలి అని అడిగాడు మహారాజు. దాని పూర్వపు యజమానిని తెస్తే గాని అది సంతోషంగా పాడదు. ఆ యజమానిని రప్పించండి అన్నాడు విదూషకుడు. దాని యజమాని ఎవరో మనకెలా తెలుస్తుంది? మనం ఎలా తీసుకురాగలం అన్నాడు మహారాజు. అంత దంతం తీసుకురాగలిగిన వారు ఆ పక్షి యజమానిని తీసుకురాలేరా ఏమిటి అన్నాడు విదూషకుడు. మహారాజు సుధాముణ్ణి తన వద్దకు మళ్ళీ పిలిపించాడు. ఈ పక్షి యజమానిని వెతికి 40 రోజుల్లోగా తీసుకురా, లేకపోతే నీ తల తెగిపోతుంది అన్నాడు మహారాజు.
సుధాముడు తన కష్టాలు ఇంకా పూర్తి కానందుకు ఎంతో విచారిస్తూ ఇంటికి వెళ్ళాడు. సుధాముడు వద్దకు కాకి మరలా వచ్చి, ఏం యజమాని, ఎందుకంత విచారంగా ఉన్నారు అని అడిగింది. తనకు వచ్చిన కష్టాన్ని కాకితో చెప్పుకున్నాడు సుధాముడు. దీనికి ఇంతగా విచారపడాలా? రాజుగారిని అడిగి ఒక పడవ పుచ్చుకో, అందులో రాజభోగాలకు అనువైన సంబారాలన్నీ అమర్చుకో. ఆ పడవ ఎక్కి నది వెంబడి తూర్పుగా 100 యోజనాలు వెళ్ళావంటే అక్కడ కిన్నెరలు ఉండే ఒక స్థలం వస్తుంది. వాళ్ళు పడవ చూడ వస్తారు. కానీ కిన్నెరల రాణిని తప్ప మరెవరినీ పడవ ఎక్కనివ్వకు. ఆమెను వెంట పెట్టుకుని వచ్చేయి. ఆమె ఆ పక్షికి యజమాని అని చెప్పింది కాకి. కాకి చెప్పినట్లే సుధాముడు మహారాజును అడిగి ఒక పడవ తీసుకున్నాడు. అందులోనే స్నానాలకు, పడకకు, విహారానికి, సమస్త వినోదాలకు ఏర్పాట్లు చేయించాడు. అక్కడ నుండి నదిలో తూర్పుగా ప్రయాణమై వెళ్ళాడు. కొంతకాలం ప్రయాణం చేస్తూ ఉండగా కొండల మధ్య కిన్నెరలు ఉండే ప్రదేశం వచ్చింది. ఎన్నడూ పడవ అంటే ఎరగని కిన్నెరలు పడవ చుట్టూ మూగారు. కానీ సుధాముడు వారిని లోనికి రానివ్వలేదు. ముందు మీ రాణికి పడవ చూపిస్తాను, ఆ తర్వాత మిగిలిన వారు చూద్దురు గాని అని వాళ్లతో చెప్పాడు సుధాముడు. కిన్నెరల రాణి ఈ మాట విని పరమానంద భరితురాలై పడవ ఎక్కింది. ఆ పడవలో ఒక్కొక్క గది, ప్రతి గదిలోనూ అలంకారాలు, దీపాలు, తివాసీలు, మెత్తలు చూస్తుంటే ఆమెకు కాలం ఎట్లా గడుస్తున్నది కూడా తెలియలేదు. ఈలోగా పడవ తెరచాపలెత్తి దానిని తిరుగుముఖం పట్టించారు. రాణి పడవ చూడటం పూర్తి అయ్యేసరికి పడవ అప్పుడే 4-5 యోజనాలు దాటి వచ్చేసింది. సుధాముడు రాణితో మహారాజు గారి ప్రాంగణంలో అడుగు పెట్టాడో లేదో అప్పుడే దంతాల ఇంటిలో ఉన్న పక్షి గొంతెత్తి అతి శ్రావ్యంగా పాడసాగింది. ఆ పాట విని మహారాజు పరవశుడయ్యాడు. రాణిని చూశాక మహారాజు పారవస్యం మరింత అధికమైంది. ఆయన ఆమెను పెళ్లాడ నిశ్చయించుకున్నాడు. ఆమె అందుకు సమ్మతించింది. పెళ్లి ప్రయత్నాలన్నీ ఆర్భాటంగా జరిగాయి. పెళ్లికి గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు. సుధాముడికి కూడా ఆహ్వానం వెళ్ళింది. అసలు అతనే పెళ్లి పెద్దగా నిర్ణయించారు. ఈ సమయంలో పెళ్లిని చూడడానికి సుధాముడి భుజం మీద ఎక్కి అతని స్నేహితురాలైన కాకి కూడా వచ్చింది. ఆ కాకిని చూడగానే కిన్నెర రాణి మండిపడి, ఓసి పిశాచి, ఇక్కడికి కూడా వచ్చావేంటి అన్నది. ఈ కాకి నాకు ఆప్త స్నేహితురాలు, ఈమె వల్ల ఏదన్నా అపచారం జరిగి ఉంటే క్షమించండి అని రాణిని వేడుకుంటూ సుధాముడు ఆ కాకి వల్ల తనకు జరిగిన సహాయం వివరించాడు. ఆ కథ విన్నాక కిన్నెర రాణి శాంతపడింది. ఇది నా చెలికత్త, చాలా పొగరబోతుంది, అందుకని దానిని కాకిగా మార్చేశాను. శిక్షించిన దానికి నా మీద ఇంకా అభిమానం ఉన్నట్లే ఉంది. సరే, దీనికి శాప విమోచనం చేస్తాను అన్నది కిన్నెర రాణి. మరుక్షణం సుధాముడి భుజం మీద కాకి రెక్కలు విదిలించి కిన్నెర రూపంలో అతని పక్కనే నిలబడింది. ఇదంతా చూసిన కాశ్మీర రాజు చాలా సంతోషించి తన పెళ్లి ముహూర్తానికే సుధాముడికి శాప విముక్తి పొందిన కిన్నెర కుమారికి వివాహం చేయించాడు. దుష్టబుద్ధి అయిన విదూషకుణ్ణి కొరత వేయించాడు. సుధాముడు రాజుగారి కొలువులోనే ఉండి తన కిన్నెర భార్యతో చిరకాలం సుఖంగా కాలం గడిపాడు.